భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక 5 జిల్లాల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు ఈ జిల్లాల్లోనే ఎందుకు పండుతుంది, దీని యొక్క ప్రాధాన్యతలు ఏంటి, ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఎంత విలువ ఉంది అనేటటువంటి అంశాలని ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. మరి ఎర్రచందనం అనేటటువంటిది భారతదేశంలోనే పుట్టినిల్లు, అది ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు. అందులో శేషాచలం అడవులు, నల్లమల ఫారెస్ట్లో పండేటటువంటి ఎర్రచందనానికి ప్రపంచ స్థాయిలో పెద్ద మార్కెటింగ్ ఉంది, అలాగే గుర్తింపు ఉంది. దీని ద్వారా మరి ఈ యొక్క ఎర్రచందనాన్ని పెంచి పెంపకం ద్వారా కస్టమర్లకి లాభాలను పండించేటటువంటి పంటగా ఈ ఎర్రచందనాన్ని ప్రోత్సహించే విధానం, ఈ ప్రాంతంలో జరిగేటటువంటి విధి విధానాలు, మరి ఇక్కడ కల్టివేషన్ జరిగే తీరు చాలా మరి అద్భుతమైనటువంటి రీతిలో ఉంది. ఈ యొక్క ఎర్రచందనం ఉత్పత్తులను తీసుకున్నట్టయితే ఇవి ఏరు నుంచి కాండము అలాగే ఆకు వరకు ఔషధ గుణాలతో కలిగినటువంటి ఈ యొక్క ఎర్రచందనం, అలాగే మెడిసిన్, ఆయుర్వేదిక వాటిల్లో కూడా ఇది మరి పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అద్భుతంగా ప్రపంచ మార్కెట్లో ఈరోజు ఎర్రచందనం అంటే మరి గతంలో ఏదో స్మగ్లింగ్ అనుకోనో లేదా రకరకాలుగా ఊహాగానాలు ఉన్నాయి. వాటన్నిటినీ నివృత్తి చేయడం కోసం ఇటీవల పార్లమెంట్లో కానివ్వండి, ఇటీవల జెనీవాలో జరిగినటువంటి మరి సంక్షిప్త వాణిజ్య ప్రక్రియలో భాగంగా ఈ యొక్క నిషేధాన్ని కూడా, ఎర్రచందనం ఉన్నటువంటి నిషేధాన్ని కూడా కేంద్ర మంత్రివర్యులు భూపేంద్ర యాదవ్ మరి దీన్ని పరిగణలోకి తీసుకొని ఎత్తివేసిన దాకా మన తరఫున, భారత తరఫున పోరాడినటువంటి వ్యక్తి. ఆ వీడియో క్లిప్లు కూడా ఎగుమతి చేయడానికి వీలు పడుతుందని భూపేందర్ యాదవ్ తెలిపారు. 2004 నుంచి భారత్ ఎర్రచందనం సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష కింద ఉండటంతో సాగు, ఎగుమతులపై నిషేధం విధించారు. సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ నుంచి తొలగించడంతో రైతులకు ఎర్రచందనం సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్రం తెలిపింది. చందనం విలువలు, వాల్యూ యాడెడ్ అండ్ వాల్యూ ఎడిషన్ అంటే ఈ యొక్క ఉత్పత్తుల మీద వచ్చేటటువంటి ఆదాయం అపరిమితంగా ఉంది. దీన్ని వెలకట్టలేనటువంటి ఆదాయం దీంట్లో రాబోతుంది. మరి ఎర్రచందనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆకు నుంచి కాండం వరకు వేర్లతో సహా మరి ఇందులో ఉండేటటువంటి హార్డ్వుడ్ అనేటటువంటిదే అమూల్యమైంది, అది ఎక్కువ ఖరీదైంది. ఒక టన్ను వచ్చి ఈరోజు ₹1,00,00,000 పైచిలుకుంది. మరి అలాగే దాని మీద వచ్చేటటువంటి ఆ ఎర్రచందనం ద్వారా వచ్చే ఆయిల్ వచ్చి 1 లీటర్ వచ్చి ₹2,50,00,000 ఉంది ఒక లీటర్ వచ్చి. మరి అలాగే ఉత్పత్తుల విషయంలో కానీ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఎర్రచందనం ఎర్రచందనం మీద వచ్చేటటువంటి ఉత్పత్తుల్లో భాగంగా దీని ద్వారా వయాగ్రా తయారు చేయడానికి కూడా, మరి వయాగ్రాలో కూడా ఈ యొక్క మరి ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటిది వాడతారు. కాబట్టి ఎర్రచందనాన్ని ఈ చాలా సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. అలాగే పేస్టు, క్రీములు, అలాగే వాల్యూగా ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి లిక్కర్లో కూడా ఈ ఎర్రచందనాన్ని కలుపుతారు. కాబట్టి ఇది కూలెంట్ ఆయిల్గా, అంతరిక్ష పరిశోధనలో కూలెంట్ ఆయిల్గా వాడటం వల్ల దీని డిమాండ్ దాదాపు 1 లీటర్ వచ్చి 2.5 కోట్లకు ఉంది. కాబట్టి ఇది భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే, అది చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనే ఈ పంట విరివిగా పండటానికి అవకాశాలు ఉన్నాయి. సైంటిఫిక్గా రీజన్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క మన ఖగోళ విషయాలుగా వచ్చినప్పుడు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఈ యొక్క శేషాచలం అడవులు, నల్లమల ఫారెస్ట్ ఉన్నటువంటి రేంజ్లో ఖనిజాలు, మినరల్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. మిక్స్డ్ మినరల్స్తో పాటు ఎక్కువ యురేనియం ఉండటం వల్ల ఈ యొక్క చెట్టుకి కావలసినటువంటి పోషకాలు అందుతాయి. ఆ యురేనియం వల్లనే ఈ యొక్క కలర్ కానివ్వండి, నాణ్యత ప్రమాణాలు, ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు ఎర్రచందనంలో ఉంది అంటే కేవలం ఇది యురేనియం వల్ల వచ్చేటటువంటి ఆ కలర్ కానివ్వండి, ఆయిల్ కంటెంట్ కానీ అది బేసిక్. ఇది నేను చెప్పే విషయం కాదు, సైంటిఫిక్ రీజన్ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశమే. కాబట్టి దీంట్లో మనం ఎర్రచందనాల్లో ఉత్పత్తుల్లో అనేక రకాలైనటువంటి, అలాగే మనకి ఉత్పత్తులకు వచ్చేసరికి దేవుని బింబాలు, దేవునికి, అలాగే పూసలు కానివ్వండి, లేకపోతే కావలసినటువంటి ప్రతిమలు కానివ్వండి, బౌల్స్ ఈరోజు
కరోనా తర్వాత కూడా ఈ యొక్క ఉత్పత్తుల్ని వంట సామగ్రిలో జరిగేటటువంటి ఉత్పత్తులు, కప్పులు, బౌల్స్, స్పూన్లు, అలాగే వీటిని కూడా వినియోగిస్తున్నారు. అలాగే మహిళలు ధరించేటటువంటి మరి ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్లో కూడా ఈ యొక్క ఎర్రచందనాన్ని వాడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఉత్పత్తులు, అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్లో ఇది ఇమిడిపోతుంది. ఈ యొక్క రసాయనపరమైనటువంటి చర్యలు కానివ్వండి, లేదా ఆకృతిపరమైనటువంటి అంశాల్లో కూడా ఇది బాగా అన్ని విధాలుగా ఉపయోగకరమైనటువంటి ఎర్రచందనం. కాబట్టి దీన్ని రైతుల భాగస్వామ్యంతో మనకి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్టు ఈ యొక్క వినూత్నమైనటువంటి పోకళ్ళు తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు 63 ప్రాజెక్టులతోటి 6,500 ఎకరాలు, 20,000 మంది కస్టమర్లతోటి ఈ యొక్క ప్రాజెక్టు దేదీప్యమానంగా ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పెట్టుబడులకి భద్రత అనేటటువంటి అంశాలు కూడా గతంలో వీడియోలో చేయడం జరిగింది. కాబట్టి ధన్యవాదాలు.